బ్రషింగ్ చేసినప్పుడు బ్లడ్ వస్తుందా? చాలా మంది అనుకుంటారు ఇది నార్మల్ అది, కానీ హెల్దీ గమ్స్ ఎప్పుడు కూడా నార్మల్ గా బ్లీడ్ అవ్వవు. టీత్ మీద ఎక్కువ ప్లాక్ ఉండిపోయినప్పుడు గమ్స్ సాఫ్ట్ అవుతాయి. తర్వాత ప్లాక్ రిమూవ్ చేయనప్పుడు అదే సాఫ్ట్నెస్ స్వెల్లింగ్ గా మారుతుంది. తర్వాత ఎప్పుడైతే బ్రష్ తగులుతుందో బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇదే ఎర్లీ స్టేజ్ ఆఫ్ గమ్ ఇన్ఫెక్షన్. దీనికి డూ ఇట్ యువర్ సెల్ఫ్ హోమ్ హ్యాక్ లాగా స్లోగా బ్రష్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏమనుకుంటారు, బ్లీడింగ్ తగ్గిపోయింది కదా, ప్రాబ్లం కూడా తగ్గిపోయింది అనుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ని తగ్గించాలంటే చేయాల్సిన పని స్లోగా బ్రష్ చేయడం కాదు, ఎందుకు వస్తుందో కనుక్కుని రూల్ అవుట్ చేసుకోవడం. అలా కాకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల గమ్ లోని ఇన్ఫెక్షన్ బోన్ లోకి చేరి పూర్తిగా గమ్ డిజీజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఎంత ఎర్లీగా ట్రీట్ చేస్తే ట్రీట్మెంట్ అంత సూపర్ ఈజీ. క్లీనింగ్ చేశాక మెజారిటీ కేసెస్ లో బ్లీడింగ్ గమ్స్ తగ్గిపోతాయి. సో ప్రాబ్లం ఉంది అంటే ఎర్లీగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి.